మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. మైక్ తీసుకోండి, నేను చదవమన్న వారు చదవండి. మన మధ్యలో విజయలక్ష్మి గారు ఇది చదువుతారు. ఎదరికొచ్చి చదవండి, ఎదరికొచ్చి చదవండి. అదేదండి, నిలబడి చదవండి. ఆవిడ చదువుతారు. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. ఇక్కడ చదవండి, ఇక్కడ నుంచి చదవండి, పర్లేదు. మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలండి. చూడండి, రెండవ పాఠం మార్కు రాసిన సువార్త మరల విజయలక్ష్మి గారు చదువుతారు. 11వ అధ్యాయము మార్కు 11 మొదటి నుంచి 11 వచనం వరకు. 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవుల కొండ దగ్గరనున్న బేత్పెగో బేతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాను. చాలండి, కూర్చోండి. తర్వాత చూడండి, 3వది కూడా చూద్దాం. లూకా రాసిన సువార్త ఎవరు చదువుతారు? రమ్య చదువుద్ది. లేచి నుంచొని చదువమ్మ. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం. అంటే ఈ 4 సువార్తల్లో ఈ గాడిద ఊరేగింపు ఉందని నేను చూపిస్తున్నాను అన్నమాట. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 28 నుండి
19వ అధ్యాయం లోకారాజు సువార్త 19వ అధ్యాయము 28 నుండి చదువమ్మా. యేసు లోకారాజు సువార్త 19వ అధ్యాయము 28 నుండి 38 వరకు ఉంటుంది. 38. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల నిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లలను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లలను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసు నొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. చాలండి. తర్వాత యోహాను రాసిన సువార్త చదువమ్మా, నువ్వే చదివేసి. 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదవమ్మ చాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోవు, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కొని దాని మీద కూర్చుండేను. చాలండి. దేవుడు మాటలు దీవించును గాక. ఆమె కింద పెట్టి. ఈ 4 వార్తలు ఎందుకు చదివించానంటే, చూడండి, యేసు ప్రభు వారు పుట్టుక గురించి మనకి 2 సువార్తల్లోనే ఉంటుంది. ఓకేనండి. యేసు ప్రభు వారికి పుట్టుక గురించి 2 సువార్తల్లోనే ఉంటుంది. మత్తయి సువార్తలోను, తర్వాత లూకా సువార్తలోను ఉంటుంది. మార్కు సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ లేదు. కానీ గాడిద గురించి మాత్రం 4 సువార్తలో ఉంది. గాడిద మీద యేసు ప్రభు వారు ఊరేగటం అంటే దాని అర్థం ఏంటి? గాడిద మీద ఊరేగుతున్నాడంటే అర్థం ఏంటి? ఆయన తన శ్రమలు పొందడానికి సిద్ధపడి వెళుతున్నాడు అనమాట. ఎందుకంటే గాడిదని ఎందుకు కోరుకున్నాడు ఆయన అంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రవచించాడు, నీ రాజు గాడిద మీద ఎక్కి వస్తాడు అని. నీ రాజు గాడిద మీద ఎక్కి వస్తాడు అని. అంటే ఇప్పుడు గాడిద మీద ఉన్నటువంటి ఆయన ఎవరు? యేసయ్య రాజు. అంటే నీ రాజు, మన రాజు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన రాజుగా, అసలు రాజు గుర్రాల మీద ఉంటారు, అవునండి. దేని మీద ఉంటారు? ఈ లోక సంబంధంగా. కానీ ప్రభు దేన్ని కోరుకున్నాడు? గాడిదని. అదే వింత. మన ప్రభువులో ఉన్న వెరైటీ ఏంటి? మన ప్రభు చాలా ఆశ్చర్యకరుడు. లోకానికి మన ప్రభువు కొంచెం వ్యతిరేకంగా అంటాడు. ఇదేంటి మీరు ఎలా చేస్తున్నారు, అందరూ బొట్లు పెట్టుకుంటారు, మీరేంటి బొట్లు పెట్టుకోరు అంటారు. మనం పెట్టుకోం. ఎందుకని? మన ప్రభువు వాటిని వద్దన్నాడు. అందరూనేమో అన్నీ తింటారు, మీరేంటి కొన్ని తినరు అంటే, అందరూ అన్నీ తింటారు కానీ మన ప్రభువు మనకు కొన్ని వద్దన్నాడు. అలాగనే అందరూనేమో గుర్రాల మీద వస్తారు రాజులు, మీరేంటి
యేసు ప్రభు ఏంటి గాడిద మీద వస్తాడంటే దానికి ఒక పాయింట్ ఉంది. గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, ఇక్కడ మనకి ఈ రోజున నేను గాడిద గురించి చెప్పలా, అంటే విప్పబడిన గాడిద, కట్టబడిన గాడిద, యేసు ప్రభువుని గాడిద మోసింది అని చెప్పాను, కానీ గాడిద గురించి పర్టికులర్గా చెప్పలా. మనం ఈ రోజున గాడిద గురించి చూస్తే చూడండి, 4 విషయాలు రాసుకోండి. గాడిద గురించి 4 విషయాలు. ఎందుకంటే నువ్వు నేను గాడిదలమే, మనకంటే గాడిదే రైట్. ఎందుకని? వాక్యాన్ని చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో గాడిదలాగా నేను పుట్టినా బాగుండు అనుకుంటాం. ఏమ్మా మనస్వి, ఇదేంటి అయ్యగారు ఎలాగంటున్నారు? నేను గాడిదనైతే బాగుండు అనిపించింది. అర్థమవుతుందండి? చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఒకసారి గాడిద గురించి మనం చూస్తే, గాడిదంట చాలా భారాన్ని మోస్తుందంట. గాడిద చాలా భారాన్ని మోస్తుంది. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. డంకీ కెన్ క్యారీ హెవీ బార్డెన్స్. డంకీ కెన్ క్యారీ హెవీ బార్డెన్స్ అంటే గాడిద ఎంత బరువేసినా కానీ మోస్తుంది. హల్లెలూయా! ఎంత బరువు ఉన్నాయి గాడిద, వద్దు అందు. ఇప్పుడు ఉదాహరణకి బళ్ళు ఉన్నాయి. మన బళ్ళు ఎంతమంది? ఇద్దరే. ముగ్గురిని తీసుకుని వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ముగ్గురు వెళ్తానికి లేదు, ముగ్గురు వెళ్ళకూడదు. 2 సిట్టర్స్ అంతే కదా. మనకి బండి ఇచ్చేటప్పుడు పేపర్లో కూడా రాస్తాడు, ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. కారు నలుగురే, 4 సిట్టర్స్. ఇక లోపల నువ్వు ఎంతమందిని ఎక్కించుకుంటావు అనేది ఇక నీ ఇష్టం. కానీ అధికారికంగా ఎంతమంది ఎక్కాలి? నలుగురే ఎక్కాలి. అంతమంది ఎక్కువ ఎక్కారనుకోండి కేసు అవుద్ది. కాబట్టి ఇప్పుడు ఒక బండి ఉంది ఎంతమంది, ఒక కారు ఉంది ఎంతమంది, బస్సు ఉంది ఎంతమంది, ఫ్లైట్ ఉంది. ఫ్లైట్లో మా చరణ్ సార్ గారు వచ్చినప్పుడు మేము ఒక గిఫ్ట్ ఇచ్చాం. మా సార్ గారు కోయంబత్తూరు నుంచి వచ్చారు ఇక్కడికి. అప్పుడు మీరు ఇంకా పరిచయం అవ్వలేదులేండి. మా పిల్లలు ప్రతిష్ఠ కొరకు వచ్చారు. మా పిల్లల ప్రతిష్ఠ కొరకు వస్తే ఇది ఎగిరిపోతుంది. ఫోన్ వద్దులేండి, ఈసారి ఈ కొనుక్కోవాలి. ఇవి ఉంటాయి పిన్నులు, క్లిప్పులు. మా చరణ్ సార్ గారు వస్తే గిఫ్ట్ ఇచ్చాం. గిఫ్ట్ ఇస్తే అదేంటి ఎలక్ట్రానిక్దా ఏంటి అని అడిగారు. అడిగితే లేదండి ఏదో చిన్నది ఇచ్చామండి. అది ఇప్పి చూసుకున్నారు ఇక్కడే. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫ్లైట్లో తీసుకెళ్ళినవారు, ఏది పడితే అది చెకింగ్ ఉంటుందని. తర్వాత బ్యాగులు కూడా ఎక్కువ మోకే, మనం 4-5 బ్యాగులు బ్యాగులు వేసుకెళ్ళడానికి కుదరదు. ఎంతే వెయిట్ ఉంటుంది. వాళ్ళంత అంటే వెయిట్ ఎంత కాస్ట్ ఉన్నా కానీ అక్కడ డస్ట్బిన్లో వేసేయాల్సిందే. అంతేగాని నేను తెచ్చుకుంటానండి, మా చీర అండి అనడానికి లేదు. చీర కావచ్చు, ఏది కావచ్చు, ఆ ఫ్లైట్లో నువ్వు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి అదే తీసుకెళ్ళాలి. ఇంకెక్కువ ఉన్నా కానీ తీసుకెళ్ళడానికి వీలేదు. అందుకని ముందు ప్రయాణం అయ్యేటప్పుడే ఆ కేజీలన్నీ కూడా నీతో పాటు బరువు. ఒకవేళ సపోజ్ 100 కేజీలే ఇచ్చాడు పర్మిషను, నువ్వు 90 కేజీలు ఉండి నీ లగేజీ 20 కేజీలు ఉందనుకోండి, 90 ఉన్న 20 ఎంత? కుదరదు. నువ్వు లగేజీ అని నువ్వు ఎలాగో మనం ఎలాగో బరువు తగ్గడం ఇంపాసిబుల్. కాబట్టి లగేజీ తగ్గించాలి. అర్థమవుతుందండి? అలా కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి. కానీ అన్నీ గుర్రమైనా సరే లేదా జంతువైనా సరే ఏది మొయ్యలేదు. కానీ గాడిదంట ఎంత బరువు వేసినా కానీ అది మోస్తుందంట. హల్లెలూయా! గాడిద ఎంత బరువు అన్నా అయిని అది మోస్తుంది. దేవుడు దేన్ని కోరుకున్నాడు? గాడిదని కోరుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, గాడిద ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభువును మోసింది కదా, ఆయన ఏం మోస్తున్నాడు? ప్రపంచ భారాన్ని, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఎవరు? లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. అంటే ఇప్పుడు ఆయన మీద ఏమున్నాయి? ఆ భారం ఉంది, ఆ భారాన్ని మోస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క
మన పాప భారానంతా కూడా యేసుప్రభు మోస్తుంటే యేసుప్రభు బరువును ఎవరు మోస్తున్నారు? ఎంత అదృష్టం అండి. అంతకుముందు గాడిదకి ఎవరిని విలువిచ్చేవాళ్ళ? ఇప్పుడు చూడండి, గాడిద రోడ్డు మీద వెళ్తుంటే కొత్త వస్త్రాలు పరుస్తున్నారంట. అంటే గాడిదకి ఎంత విలువిచ్చారండి? ఎవరిని బట్టి ఇచ్చారు? యేసయ్యని బట్టి ఇచ్చారు. అందుకని నిజంగా మనం గాడిద అయితే బాగుండు, మనకు కూడా విలువ వస్తుంది. మన మీద యేసయ్య ఉన్నాడు అనుకోండి, మనకి ఎప్పుడు విలువ వస్తుంది? మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు మనకి విలువ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ డంకి అంటే ఈ గాడిద ఎంత బరువైనా మోస్తుంది. అలాగే మనం కూడా ప్రభు పరిచర్య ఎంతైనా చేయాలి. ఇంత చేసేసానండి, ఈ రోజున నేను 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నానండి, సరిపోయింది అంటానికి కుదరదు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినా కానీ దేవుడి దృష్టిలో అది తక్కువే. దేవుడి దృష్టిలో అది తక్కువే. మార్టిన్ లూథర్ గారు, అలాగే చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు, జాన్ నాక్స్ అయితే 5 గంటలు ప్రార్థన చేసేవాడంట. ఎన్ని గంటలండి? 5 గంటల ప్రార్థన. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. మనం అనుకుంటాం మనం పావు గంట ప్రార్థన చేసామనుకోండి, నేనే హీరోని, నేను ఈరోజు పావు గంట ప్రార్థన చేశాను. కానీ దేవుడి దృష్టిలో ఆ పావు గంట తక్కువే, చాలా చిన్నది. కానీ మనం కనీసం 10 నిమిషాలు కూడా దేవుడితో మాట్లాడలేకపోతున్నాం. ఫోన్లో అయితే ఎంతమందితో అయినా ఎంతసేపు అయినా మాట్లాడతాం, కానీ దేవుడితో మాట్లాడలేకపోతున్నాం. అంటే చూడండి, దేవుడు భారాన్ని మన మీద వేస్తాడు కొన్నిసార్లు. మనం కూడా గాడిదలాగా ఏం చేయాలి? ఆ భారాన్ని మొయ్యాలి. దేవుడు ఏ భారాన్ని ఇస్తాడో తెలియదు మనకి. పరిచర్య భారం కావచ్చు, ఆత్మల పట్ల, నశించుచున్నటువంటి వారి పట్ల భారం కావచ్చు. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ఏం ప్రార్థన చేస్తానో తెలుసా? ఈ తిరణాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా కనీసం వచ్చే సంవత్సరం తిరణాలకు ఆళ్ళల్లో ఒక్కైనా రక్షణ పొందాలి. హల్లెలూయా. ఆళ్ళల్లో నేను రాత్రి ప్రార్థన చేశా. పద్మ గారును రమ్య ప్రార్థన చేయించుకున్నారు వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం మీ ఇంటికి వచ్చే చుట్టాల్లో వచ్చే సంవత్సరానికి ఒక్కలైనా రక్షణ పొందాలి. ఆమేన్. ఒక్కలైనా. కానీ మనం ఏం చేస్తున్నాం? అలా చేస్తున్నారా? ఇంతమంది వస్తున్నారు కదా తిరణాలకి, ఆళ్ళల్లో అయ్యా ఒక్కలైనా రక్షణ పొందాలయ్యా. ఒక్కలైనా. ఒకవేళ ప్రభు వస్తే వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు వాళ్ళు? చీకటిలోకి వెళ్ళిపోతారు, మరణంలోనికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? తిరణాల మంది కాదు, గమనించండి. తిరణాల మంది కాదు, ఎప్పుడో చచ్చిపోయాం మనం, ఇప్పుడు బ్రతికి ఉన్నాం మనం. తిరణాలు ఎవరిది? లోకంది. తిరణాలు ఎవరిది? లోకంది, మంది కాదు. కాబట్టి తిరణాలకి మనకి సంబంధం లేదు. కాబట్టి తిరణాలకి ఎవరిని కూడా బంధువులు రమ్మని అవసరం లేదు. మన పెళ్ళి కాదు. ఒకసారి పోయిన సంవత్సరం అనుకున్నా, మా బామ్మరితో అతను ఫోన్ కూడా చేయలేదు అన్నాడు. ఫోన్ చేయడానికి మా అమ్మాయి పెళ్ళి అన్న. అంతే కదా. అదే మా అమ్మాయి పెళ్ళి అయితే ఫోన్ చేసి పిలుస్తాం. కానీ మనం ఏం చేస్తాం? ఫోన్ చేసి తిరణాల రావట్లేదా? తిరణాల మంది కాదు. ఇది ఎవరిది? లోక సంబంధమైంది. మంద కానే కాదు అది. మంద కాని దాని కోసం మనం ఎందుకు ప్రయాసపడాలి? మందేంటి? రేపు మీటింగులు పెడుతున్నాం మనం, అవునా? రేపు వచ్చే నెలలో కానీ ఈ నెలాఖరులో కానీ మీటింగ్. అప్పుడు చెప్పండి ఫోన్ చేసి, మా పాస్టర్ గారి మీటింగులు పెడుతున్నాం, రండి 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 అని పిలవాలి మనం అనేక మందిని. ఎందుకంటే ఒక్కళ్ళన్నా సరే రక్షణ పొందితే పరలోకంలో నీకు గొప్ప బహుమానం కలుగుతుంది. ఆమె. ఎందుకంటే పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకానికి రేపు మనందరం కూడా వెళ్ళబోతున్నాం. అది సత్యం, అది యథార్థం. కానీ ఈ రోజున పరలోకాన్ని గురించి, ఆ రాజు గురించి చెప్తుంటే నమ్మట్లా. ఒక రాజు ఉన్నాడు, ఆయనే యూదులకు రాజు, రాజులకు రాజు, ఇశ్రాయేలుల రాజు, మహారాజు, గొప్ప రాజు.
ఆ రాజు ఈ రోజున ఆ యొక్క కలవరి శిలువలోకి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఎన్నుకున్నాడు, అదే గాడిద. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి ఒక చోట కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తీసుకొని రండి. శిష్యులు అడగలా, అదేంటయ్యా నీకెందుకయ్యా గాడిద, నీకెందుకయ్యా గాడిద అని అడగలా. అసలు ఆయనకి ఎందుకు గాడిద కావాల్సి వచ్చిందంటే, గాడిద రెండవదిగా రాసుకోండి, గాడిద ఏం సూచిస్తుందంటే, రెండవదిగా 21వ అధ్యాయంలో మనకు గాడిద ఏం చూపిస్తుందంటే, గాడిద నమ్మకంగా ఉండేది, గాడిద నమ్మకమైంది. డంకీ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్. నువ్వు ఎంత బరువేసినా, నువ్వు డంకీని ఎంత కొట్టినా కానీ, నువ్వు డంకీని ఎంత అన్నా కానీ, డంకీ ఎదురు తిరిగి నీకు సమాధానం చెప్పదు. డంకీ ఏంటి? నమ్మకమైంది, నమ్మకంగా ఉంటుంది. డంకీ ఏంటి? గాడిద ఏంటి? నమ్మకంగా ఉంటుంది. ఎవరికి? యజమానికి. యజమానికి నమ్మకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన యజమాని ఎవరు ఇవాళ? కాబట్టి మనం కూడా యేసయ్యకి ఎలా ఉండాలి? అసలు నిజంగా నాకు కూడా అర్థం కాదు, అంతకుముందు గాడిద మీద ఎవరన్నా మనుషులు కూడా ఎక్కేవాళ్ళు, మనుషులు కూడా ఎక్కేవాళ్ళు. కానీ ఒకసారి యేసు ప్రభు ఎక్కేపాటికి చుట్టూ జనం మట్టలతో హోసన్నా జయం, హోసన్నా జయం అనేపాటికి ఈ గాడిదకి ఏమనిపించి ఉంటుంది? అసలు ఏంటి ఈరోజు నాకు విలువ? ఆ వస్త్రాలన్నీ కూడా వేస్తున్నప్పుడు ఏంటి అంతకుముందు ఇలా వేసేవాళ్ళు కాదే ఎవరో, నాకెవరో కూడా ఇలా వేసేవాళ్ళు కాదే, నాకు ఇవాళ విలువ ఎలా వచ్చింది అని నిజంగా దేవుడికి లోబడిపోయి ఉంటుంది. నమ్మకంగా ఉంది గాడిదకి. గాడిద ఎలా ఉంది? యేసయ్యకి నమ్మకంగా ఉంది. గాడిద మీద కూర్చున్నాడు ఆయన. ఎన్ని గంటలు ఊరేగాడో లేదో తెలియదు. మొత్తానికి ఎన్ని గంటలు సిలువ మీద వేలాడాడో ఉంది. ఎన్ని గంటలు సిలువ మీద వేలాడాడు చెప్పండి ఎస్తేర్ గారు? సిలువ మీద ఎన్ని గంటలు వేలాడాడు? 9. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఎన్ని గంటల వరకు? 6, 10, 11, 12, 1 గంట, 2, 3, 6 గంటలు వేలాడాడు. అర్థమవుతుందన్న? ప్రాణాలతో 6 గంటలు వేలాడాడు. ప్రాణం పోయాక 3 గంటలకి ప్రాణం పోయింది. ఎమ్మడే దించేయాలి ఆయన్ని. సాయంత్రం 6ంటికి దించారు. అంటే 4, 5, 6, 3 గంటలు ప్రాణం లేక వేలాడాడు. అంటే మొత్తం ఎన్ని గంటలు? 9 గంటలు. మొత్తం 9 గంటలు వేలాడాడు ఆయన. అంటే ప్రాణంతో 6 గంటలు, ప్రాణం కలిగి 6 గంటలు, ప్రాణం పోయి 6 గంటలు, మొత్తం సిలువ మీద ఆయన 9 గంటలు వేలాడుతూనే ఉన్నాడు. సిలువను ఎన్ని గంటలు మోసాడు? ఉదయం 6ంటికి అప్పచెప్పారు, 9ంటికి, 7, 8, 9, 3 గంటలు సిలువను మోసాడు. మనకి సిలువను గురించి టైం ఉంది. సిలువను గురించి టైం ఉంది. అంటే సిలువ ఆయన పట్టుకున్న కాడి నుంచి మరలా సిలువను మీద దించే వరకు ఇంచుమించు 11 గంటలు, 12 గంటలు ఆయన సిలువతో సహవాసం చేశాడు. కానీ గాడిద మీద ఎంతసేపు ఊరేగాడు అనేది మనకు తెలియదు. గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, లేదా సాయంత్రం వరకు అవ్వచ్చు, ఊరేగుతూనే ఉన్నాడు. కానీ గాడిద ఎక్కడా కూడా అలవలేదండి. ఎంతసేపు కూడా అలవలేదండి. ఒకవేళ ఇంకొక 5 నిమిషాలు ఆలస్యమైంది అనుకోండి, అలసిపోతుంది. ఏంటి వాళ్ళ అయ్యగారు వాక్యం ఎక్కువసేపు చెప్తున్నారు అనుకుంటాం. ఆరాధన ఒకవేళ ఇంకొక పాట పాడేవారనుకోండి, ఈరోజు నాకు ఇంకొక పాట పాడాలనిపించింది. ఆరాధన అర్థమవుతుందండి. ఆరాధన ఇంకొక పాట పాడాలనిపించింది. పాట అబ్బా ఏంటి ఇన్ని పాటల ఆరాధనలో అనుకోవచ్చు, అలసిపోవచ్చు. కానీ గాడిద అలసిపోలేదు. ప్రార్థన ఎక్కువసేపు చేస్తాం అనుకోండి, అబ్బా ఎంతసేపు ఆ ప్రార్థన, అలసిపోతాం. కానీ గాడిద, యేసుప్రభు కూర్చుంటే గాడిద ఏమనుకుంటుందంటే ఇంకా కాసేపు కూర్చుంటే బాగుండు, ఎందుకంటే ఇంకా నాకు ఎక్కువ విలువ వచ్చేది, కాబట్టి ఇంకా కాసేపు ఉంటే బాగుండు, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఎవరికి విలువ? నిన్న చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒక మంగళ షాప్కి వెళ్ళాడు. మీరు చూశారు లేదో? నేను చూశాను. ఎక్కడో ఏదో ఊర్లో, వడ్లమాన అది ఊరు, ఆ ఊర్లో ఆగిరిపల్లి దగ్గర ఒక మంగళ షాపులోకి వెళ్ళాడు. అసలు మంగళ షాప్ అంటే ఏంటి?
షేవింగ్ చేసుకున్న విలువ లేనిది. ఆయన వెళ్తే దిగి డైరెక్ట్గా మంగళ షాప్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ మంగళ వాళ్ళతో చక్కగా ఆ బార్బర్స్తో మాట్లాడుతున్నాడు. మీకు ఎట్లా వస్తుంది రాబడి అనేపాటికి అందరూ ఆ తర్వాత ఆ మంగళ షాప్ని ఏం చేశారు, అబ్బా ఈ సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, ఈ సీట్లో చంద్రబాబు కూర్చున్నాడు, నేను కూర్చోవాలి అని చెప్పి ఆరాట పడిపోయి ఉంటారు. ఏది బాబుకే. ఆఫ్టర్ ఆల్ బాబు వచ్చి కూర్చుంటేనే ఇంతిది. అదే వాళ్ళు చిరంజీవి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మహేష్ బాబు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అబ్బా ఆ సీట్లో మహేష్ బాబు కూర్చున్నాడు, ఆ సీట్లో పలానా వాళ్ళు కూర్చున్నారు, ఒక అధికారి కూర్చున్నాడని. కానీ గాడిద మీద యేసుప్రభు వారు కూర్చుంటే నిజంగా గాడిదకి ఎంత సంతోషం అనిపించుంటుందండి. గాడిదని ఎవరైనా విలువిచ్చారా అంటే చూడండి, ఇక్కడ ఒక విలువ లేని దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున మనం ఈ విలువ లేనివారు. ఈ శంకర్పాల్ ఒక విలువ లేనివాడు, అర్థమవుతుందండి. ఒక రమ్య విలువ లేనిది, ఒక కిషోర్ లేదా ఒక సీమోను లేదా ఒక యాహోను లేదా ఒక విశ్వాసు విలువ లేనివారు. కానీ మనల్ని విలువ కలిగిన దేవుడు మనల్ని పైకి ఎత్తడానికి ఈ రోజున దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆమేన్. విలువైనవే మనం కోరుకుంటాం కదా, విలువైనవే మనం ఎక్కుతాం కదా, విలువైన వాటి మీదే మనం ఉంటాం కదా. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు, విలువ లేనటువంటి ఒక గాడిదని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మనం కూడా ఈ రోజున విలువ లేని వారం. ఈ రోజున నీకు విలువ లేదా, ఏం సమస్య లేదు, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నాకు విలువ లేదా, దేవుడు నన్నే కోరుకుంటున్నాడు. ఎందుకంటే విలువ కలిగినటువంటి వారిగా మనల్ని చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా చూడండి, గాడిద గురించి మనం చూస్తే గాడిద రక్షణకు సూచన. గాడిద రక్షణకు సూచన, అర్థమవుతుందండి. డంకీ కెన్ రెస్క్యూ అంటే డంకీ గాడిద రక్షించేది. చూడండి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఏంటో ఈరోజు నా గాడిద గురించి చెప్తున్నారు అయ్యగారు అనుకున్నా. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చూద్దాం. చూడండి, అందరూ తీయండి. 266వ పేజీ, 16వ అధ్యాయము, మొదటి 3 వచనాలు. చదవన్నా. చూడండి, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గాడిదలు ఎందుకు తీసుకొచ్చాడు? సేబా, మెఫీబోషేతు సేవకుడు అనే సేబా గాడిదల మీద ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఈ దావీదు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరికి రొట్టెలు, మాంసాన్ని, ఆహారాన్ని తీసుకొచ్చాడు. దేని మీద? గాడిదల మీద. కొన్ని గాడిదలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అంటున్నాడు, ఏమన్నాడు? ఈ గాడిదలు ఏమన్నాడు చూడండి, ఈ గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకు. అంటే రాజు ఇంటి వారు గాడిదలు ఎక్కాలి. సొలొమోను కూడా అలాగే ఎక్కాడు. సొలొమోను కూడా రాజుగా పట్టాభిషేకం చేసే ముందు దేని మీద వచ్చాడు? చూడండి, ఎక్కడ ఉంటుందంటే ఆ మాట, మొదటి సమూయేలు, మొదటి రాజుల గ్రంథం, మొదటి అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము, మొదటి అధ్యాయం 38, 39 చదవండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి అధ్యాయము.
ఆ, 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 ఉమ్, ఆ, 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 ఆ. చూడండి, సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. చూడండి, కంచరగాడి మీద సొలొమోను ఎక్కించి, అంటే సొలొమోను దేని మీద ఎక్కించారు? అంటే సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేయకముందు సొలొమోను దేని మీద వచ్చాడు? గాడిద మీద. గాడిద మీద దేవాలయానికి తీసుకొచ్చి ఆయన ఊరేగించి ఆయన అభిషేకించారు. అంటే సొలొమోను రాజు అవటానికి దేని మీద వచ్చాడు? గాడిద మీద. అంటే సొలొమోను యేసుప్రభు వారికి ముంగుర్తు. సొలొమోను యేసుప్రభు వారికి ముంగుర్తు. అంటే ఇప్పుడు సొలొమోను ఎలాగైతే గాడిద మీద వచ్చాడో, యేసుప్రభు వారు యెరూషలేముకి గాడిద మీద ఊరేగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ గాడిదని దేవుడు కోరుకున్నాడు. యేసయ్య గాడిద మీద ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? ఎక్కడికి వస్తున్నాడు? యేసయ్య గాడిద మీద ఎక్కడ ఊరేగుతున్నాడండి? ఏ ఊర్లో? తేలపల్లిలోనా? నిడమానూరులోనా? ఏమండి, పెనమాకులోనా? ఎక్కడ? దావీదు పట్టణం అంటే ఎక్కడ? యెరూషలేం. ఏ ఊర్లో ఊరేగుతున్నాడు చెప్పండి? యేసుప్రభు వారు గాడిద మీద యెరూషలేంలో ఊరేగుతున్నారు. ఎందుకోసం? ఆయన సిలువ వేయబడటానికి. ఆయన విజయోత్సవంగా యెరూషలేంలోనికి వచ్చాడు. అంటే కొద్ది రోజుల్లో ఆయన సిలువ మీద వేలాడటానికి రాజుగా వచ్చాడు. రాజుగా, రారాజుగా ఆ సిలువ మీద వేలాడడానికి దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. ఇక్కడ షేబా అనే ఆయన రొట్టెలు తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు దావీదు అడిగాడు, ఎందుకయ్యా నువ్వు తెచ్చావంటే, ఈ గాడిదలు రాజకుమారులు ఎక్కడానికి. అంటే దేనికోసం అండి గాడిదలు? రాజకుమారులు, అంటే రాజరికాన్ని సూచిస్తుంది. గాడిద ఉండటం రాజరికం, గాడిద మీద ఊరేగటం రాజరికం. అందుకనే ఆ రోజున రాజులు దేని మీద ఊరేగేవాళ్ళు? గాడిద మీద. అలాగే ఇప్పుడు ఈ ప్రభువు, ఈ రాజు, మన రాజు, మన రాజు ఎవరో? మన రాజు ఎవరు? యేసయ్య. మన రాజు దేని మీద ఊరేగుతున్నాడు? గాడిద మీద ఊరేగు. ఇప్పుడు గాడిద దేనికి సూచన? రక్షించడానికి, రక్షణకు సూచనగా ఉంది, రాజరికానికి సంకేతంగా ఉంది గాడిద. అంటే ఇప్పుడు అందుకనే యేసుప్రభు వారు గాడిద మీద ఊరేగాడు. అందుకనే కట్టబడినటువంటి గాడిదను దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు చదవండి మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని విప్పండి. శిష్యుల్ని ఇద్దరిని పిలిచాడు, చెప్పాడు, వాటిని విప్పండి. ఈ రోజున మన పని ఏంటి? మనం ఎవరు? ఇప్పుడు నేను ఎవరిని? యేసుప్రభు శిష్యుణ్ణి. మీరెవరు? యేసుప్రభు శిష్యులు. మీ పని, నా పని ఏంటి? గాడిదను విప్పాలి. అంతేగాని ఒక చిన్న కొమ్మ పట్టుకొని ఊరేగటం కాదు. కట్టబడినటువంటి గాడిదలు అనేకమైన ఉన్నాయి. గాడిదలు. ఈరోజు నేను ఒక గాడిదని, నన్ను దేవుడు విప్పాడు. మీరు ఒక గాడిద, దేవుడు మిమ్మల్ని విప్పాడు. అందుకని వీఆర్ ద డంకీస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క గాడిదలో. దేవుడు కోరుకున్నటువంటి గాడిద. నన్ను దేవుడు కోరుకున్నాడు, నిన్ను దేవుడు కోరుకున్నాడు. ఎక్కడ దాకా ఉన్నావు? మొన్నటిదాకా ఎక్కడున్నావు? కట్టి ఎక్కడున్నారు? చాలామంది కట్టబడ్డారు. ఎక్కడ? పాపంలో, మందులో, విందులో. తిరణాల్లో అనేకమైన గాడిదలు ఉన్నాయి.
తీసుకొని రండి అని అన్నాడు యేసు ప్రభు వారు. ఏమండి, ఎన్ని గాడిదలు ఉన్నాయి? ఎన్నో గాడిదలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఒక గాడిదే కట్టబడింది. కానీ రోజు తేలపురంలో చెప్పండి, పల్లెర్లమూడిలో చెప్పండి, నిడమానూరులో చెప్పండి, ఎన్నో గాడిదలు కట్టబడ్డాయి. ఆ రోజున ఎదురున్న గ్రామంలోకి వెళ్ళండి, ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది అన్నాడు. కానీ ఈ రోజున మన ఊళ్ళో ఎన్నో గాడిదలు కట్టబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పాపములో ఉన్నాయి గాడిదలు. అంటే చాలామంది ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఏం జరుగుతుంది? అది జరుగుతుంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేయాలి? మనం విప్పాలి. విప్పి ఎవరి దగ్గరికి తోలుకొని రావాలి? ఎక్కడికండి? వాటిని విప్పకుండా వాటిని దగ్గరే మనం కూర్చుంటే అర్థమవుతుందండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు వాటిని విప్పి తోలుకొని నా దగ్గరికి రండి. వీళ్ళిద్దరు వెళ్ళారు. ఎవరో మొత్తానికి ఇద్దరు వెళ్ళారు. పేతురు యాహోను కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, ఫిలిప్పు కావచ్చు. వీళ్ళిద్దరూ వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని గాడిదని తీసుకొచ్చారండి. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి తీసుకురంగానే యేసయ్య ఆ గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు యేసయ్య గాడిద మీద ఎక్కంగానే జనాలందరూ కూడా ఏం గుర్తు చేసుకుంటున్నారు? జకర్యా 9:9. జకర్యా 9:9 ప్రవచనం నెరవేరింది. దేవునికి స్తోత్రం. చూడండి 3వ వచనం, ఎవడైనాను మీతో ఏమైనా అన్ని ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త చెప్పబడిన నెరవేరినట్టు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఎక్కడది? జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై ధీరుడై గాడిదయు గాడిద పిల్లయు ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు అని జకర్యా గారు ప్రవచించారు. ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు 700 సంవత్సరాల క్రితం. యేసు ప్రభు వారు పుట్టకముందే జకర్యా ప్రవచించాడు, నీ రాజు గాడిద పిల్లయు ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. అబ్బా, ఆ వాక్యం నెరవేరింది. జకర్యా గారు చెప్పినటువంటి వాక్యం జకర్యా గారు చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాల? అర్థమవుతుందండి. మీరు మధ్యాకాశంలోనికి వెళ్తారు ఒక రోజున అని శంకరపాలు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాదు. మధ్యాకాశంలోకి వెళ్ళటం ఏంట్రా బాబు? మధ్యాకాశంలోనికి వెళ్తాం. యేసు ప్రభు ఎలా వస్తాడు అనుకుంటారు. చూడండి, యేసు ప్రభు రాకడికి అది సమీపంగా ఉన్నాం మనం. యేసు ప్రభు రాకడికి అది సమీపంగా ఉన్నాం మనం. అంటే ఎవరికి అర్థం కావట్లా. జకర్యా గారు ప్రవచించినప్పుడు ఎవరికి అర్థం కాలేదండి. రాజు గాడిద ఎక్కడం ఏంటి ఇలా చెప్తున్నాడు? మన పాస్టర్ గారు ఎవరు? జకర్యా గారు. అంటే ఆ రోజుల్లో జకర్యా గారు చెప్తుంటే ఏంటి ఇలా చెప్తున్నాడు? రాజుగారు గాడిద ఎక్కుతాడా? ఉట్టిదే అలాగే చెప్తాడు జకర్యా. ఏం పని పాట ఉండదు జకర్యాకి, ఏం పని పాట ఉండదు, అలాగే చెప్తాడు. ఏంటి రాజుగారు గాడిద ఎక్కడమా పిల్ల మళ్ళీ అని అనుకున్నారు. అది అలాగే 7 సంవత్సరాలు జరిగిపోయింది. 7 సంవత్సరాల తర్వాత నెరవేరిందండి. ఒకరోజు యేసు ప్రభు వారు ఆ జకర్యా చెప్పినటువంటి మాట నెరవేర్చాడు. అలాగనే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరిందా లేదా? దేవుడు శంకరపాలతో 2021వ సంవత్సరంలో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనం, గర్భఫలాన్ని భూఫలాన్ని వచ్చిందన్నా మీది
గర్భఫలాన్ని. ఇదేంటిది? దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నా రాజు నా యేసయ్య చెప్పాడు, నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, పశువుల మందలను, దుక్కిటెద్దులను, గొర్రె మేక మందలను దీవిస్తానన్నాడు. నేను నమ్మా. నా భార్య నమ్మింది, సేవకురాలు నమ్మింది, నేను నమ్మా. ఈ రోజున ఇదే భూఫలం. దేవుడు సేవకుడు జకర్యా అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే శంకరపాల్ అవ్వచ్చు, దేవుడు సేవకుడు చెప్పింది దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు సేవకుడు చెప్పాడు, దేవుడు సేవకుడు చెప్పాడు, నీ యొక్క గర్భఫలం, భూఫలం, పశువుల మందలు. నేనేమనుకున్నాను తెలుసా? నేను ఇది ఎత్తి చూపించే ముందు కిషోర్ గారు కూడా చెప్పాలయ్యా అని ఎంతో ప్రార్థన చేసుకున్నాను తెలుసా. కిషోర్ గారు ఒక మిషన్ కోసం ప్రార్థన చేస్తే 2 మిషన్లు వాళ్ళ ఇంట్లో దేవుడు పెట్టేశాడు ఈ ఆదివారానికి. అసలు నేనే ఆలస్యం చేశా. మొన్నే అన్నాడు ఆయన, అయ్యగారు శుక్రవారం మీరు ప్రార్థన చేసేయండి, శనివారం సుశీల రెడీగా ఉంది. ఏమండి, అసలు ఆ ఇస్త్రాకులు పెట్టి ఇట్లా గుద్దడానికి మా ఆవిడే రెడీ అయిపోయింది. అయ్యగారు మీరే వచ్చి చిన్న ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె ఏదో దాని మీద వేసేసారంటే ఇంకేం లేదు ఆవిడ. నేను అన్నాను, ఓకేనండి, మంచిదే, సరేనండి, ప్రార్థన చేసుకుందాం. 1 వారం ప్రార్థన చేసుకుందాం. ఇన్నాళ్ళు ఎలాగో ఆలస్యమైంది కదా, ఎలాగో మీ అమ్మాయి గారు కూడా బాగోలేదు, చిన్న అమ్మాయికి కొంచెం పొంగొచ్చింది కదా, బాగోలేదు కదా, ఆ అమ్మాయి కూడా సంతోషించాలి కదా, అలాగనే అందరూ రావాలి కదా అని అన్నప్పుడు పాపం నా మాట మీద మీ ఇష్టమయ్య గారు మీరు ఎప్పుడు పెడదామంటే అప్పుడు అన్నారు. నేను అన్నాను, రేపు ఆదివారం సాయంత్రం ఈస్టర్ రోజు కదా, ఎలాగో అందరూ ఖాళీగానే ఉంటాం కాబట్టి రేపు ఆదివారం 5ంటికి ఆటో పెడదాం ఇక్కడ. ఓకే, కిషోర్ గారు కోరుకుంటున్నాడు ఏంటంటే సంఘం అంతా వచ్చి ఆ మిషన్ మీద చేసి ప్రార్థన చేస్తే ఇక ఆ తర్వాత మేము ఇంతేనండి. ఎంత శక్తి ఇచ్చాడండి దేవుడు. నాకు ఒకటి అనిపిస్తుంది, మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ బలహీనురాలుగా వచ్చి ఆపరేషన్ చేయాలన్నారండి డాక్టర్లు. అన్నప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, మనం ప్రార్థన చేద్దామని ఆవిడ మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున దేవుడు 2 మిషన్ల మీద పనిచేసే శక్తిని మన యేసయ్య ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. 2 మిషన్ల మీద పనిచేసే శక్తిని దేవుడు ఆ సహోదరికి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సేవకుడు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. జకర్యా చెప్పాడు, 700 సంవత్సరాల క్రితం చెప్పాడు, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని జకర్యా చెప్పినప్పుడు ఎగతాళి చేశారు. పాస్టర్ జకర్యా గారు చెప్పినప్పుడు హేళన చేశారు. రాజుగారు గాడిద ఎక్కడం ఏంటే అట్లాగే చెప్తాడు అన్నారు. కానీ ఈ రోజున యేసయ్య గాడిద పిల్లని కోరుకొని విప్పి వాటి మీద ఊరేగుతుంటే ఎవరు చెప్పింది నెరవేరింది? పాస్టర్ గారు చెప్పిన మాట దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. నీ జీవితంలో నా జీవితంలో సేవకుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చును గాక. నేను మీ పక్షాన మాట్లాడిన ప్రతి మాట దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షాన మాట్లాడిన ప్రతి మాట ఈ రోజున దేవుడు నెరవేర్చును గాక. చూడండి, ఆయన చెప్పింది నెరవేరింది. చూడండి, ఆయన 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. అంటే గాడిద మీద కూర్చున్నాడు. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి, అంటే ఖర్జూరపు మట్టలు నరికి, ఈత కొమ్మలు నరికి దారి పొడుగున
నరిచిరి. జనసమూహములో ఆయనను ముందు వెళుచుండిన వారు వెనక వచ్చిన వారు దావీదు కుమారుని జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. జనసమూహములు ఈయన 11వ వచనం, ఈయన గలిలియలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు అని గుర్తించారు, అంతేగాని రాజు అని గుర్తించాల. బాధ ఏంటంటే అసలు నీ రాజు గాడిద పిల్లయు మీద ఎక్కించి అంటే ఇప్పుడు ఏం గుర్తించాలి మనం? యేసయ్య ఎవరు అంటే నేను ఇక్కడ రాశానండి, కీర్తన 24:7లో మహిమగల రాజు అని ఉంటుంది. మీరు వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. కీర్తన 24:7లో మహిమగల రాజు యేసయ్య, మహిమ కలిగిన రాజు, కింగ్ ఆఫ్ గ్లోరీ. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. కీర్తన 24:7 వచనం చెప్తుంది యేసు ప్రభు మహిమ కలిగిన రాజు. ఏ రాజు అండి? తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం చెప్తుంది యేసు ప్రభు పరలోకపు రాజు, కింగ్ ఆఫ్ హెవెన్. ఏ రాజు? యేసయ్య. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37 చెప్తుంది యేసు ప్రభు వారు ఏ రాజు చెప్పండి. అంటానికి కూడా మనకి రాట్లా. యేసు ప్రభు ఏ రాజు? పరలోకపు రాజు, కింగ్ ఆఫ్ హెవెన్, కింగ్ ఆఫ్ గ్లోరీ. తర్వాత చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది యేసు ప్రభు యూదులకు రాజు, కింగ్ ఆఫ్ జూస్. యూదులకు రాజు. అందుకనే కదా జ్ఞానులు వచ్చారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రము చూచి వచ్చాము అన్నారు. యేసు ప్రభు ఎవరికి రాజు? యూదులకు రాజు. తర్వాత పిల్లలు గమనించండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో చూస్తే యేసు ప్రభు ఇశ్రాయేలీల రాజు, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 49, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. యేసు ప్రభు ఎవరు రాజు? ఇశ్రాయేలీల రాజు. తర్వాత చెప్పినారు గమనించండి, 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే యేసు ప్రభు సకల యుగముల రాజు, కింగ్ ఆఫ్ ఎటర్నల్. యేసు ప్రభు ఎవరో తెలుసా? సకల యుగములకు రాజు. ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలకి రాజు ఆయనే. హల్లెలూయా. ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలకి రాజు ఎవరు? ఆయనే. తర్వాత 6వదిగా చూస్తే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యుగాలకు రాజు, కింగ్ ఆఫ్ నేషన్స్. ఆయన యుగాలకు రాజు. ఎవరండి? యేసయ్య యుగాలకు రాజు. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూస్తే రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరండి? యేసయ్య కింగ్ ఆఫ్ కింగ్స్. అంటే రాజులకు రాజు, రారాజు. ఆమేన్. యేసయ్య ఎవరు? రారాజు, మన రాజు ఆయన. యేసయ్య ఎవరు? ప్రవీణ్ పగడాల గారు. నిన్న పోలీసులు చెప్పారు తాగి చచ్చిపోయాడంట. ఏమండి? హైదరాబాద్లో తాగాడంట, చిలకలులో తాగాడంట, విజయవాడలో తాగాడంట, ఏలూరులో తాగాడంట. అంటే ఒక తాగుబోతు కూడా అన్నిసార్లు ఎండలో తాగడు. చూడండి, పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఒక తాగుబోతు కూడా అన్నిసార్లు తాగడు, కానీ ఆయన ఆఖరిగా తాగుబోతు చేసింది. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభు మన రాజు. ఆయన మన రాజు అని చెప్పి బోధించుకుంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్ పగడాల గారు. ఆఖరికి పాపం చనిపోయాడు. ఆఖరికి రిపోర్ట్ కూడా ఏమొచ్చిందంటే ఆయన నిజంగానే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని చెప్పారు.
సరే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని చెప్పారు, ఓకే. తాగి చచ్చిపోయాడంట. తాగి చచ్చిపోయాడంట. చాలా ఆ మాట నేను వినగానే చాలా బాధపడ్డా. ఆయన తాగి చచ్చిపోవడం ఏంటండి? ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన తాగడం ఏంటండి? ఒక తాగిపోతా రేపటి రోజున శంకరపాలు కూడా అలాగే యాక్సిడెంట్లో చచ్చిపోతే తాగి చచ్చిపోయాడని ముద్ర వేస్తుందేమో ఈ లోకం. ఇవన్నీ రెండవ రాకడకు చూసిన అబద్ధానికి చూడండి ఎంత గొప్పగా వేశారండి. అబద్ధాన్ని ఎంత గొప్పగా పండించారు ఈ లోకం. అర్థమవుతుందండి? ఆయన తాగి చచ్చిపోవటం ఏంటి? అర్థమవుతుందండి? నేను అప్పుడు అనుకున్నాను, యేసు ప్రభువునే చంపేసింది ఈ లోకం. ప్రవీలు పగడాలు ఎంత, శంకరపాలు ఎంత, సీమోన్ ఎంత, కిషోర్ ఎంత, ఇంకొకళ్ళు ఎంత. యేసు ప్రభువునే ఏం చేసింది? సత్యవంతుడు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునే సిలువ వేసింది. ఇప్పుడు మనం అనుకున్నాం, మరలా చెప్పండి, మొట్టమొదటి ఆ రాజు ఎవరు? మహిమగల రాజుకే లోకం ఏమేసింది? సిలువేసింది. యూదులకు రాజుకే లోకం ఏమేసింది? సిలువేసింది. యుగ యుగాలకు రాజునే సిలువేసింది. పరలోకపు రాజునే సిలువేసింది. అర్థమవుతుందండి? రాజులకు రాజునే సిలువేసింది. మనమెంత? ఆఫ్టర్ ఆల్ గాడిదలు. వీఆర్ ద డంకీస్ ఆఫ్ గాడ్. మనం దేవుణ్ణి మోసే గాడిదలు. నీవు దేవుణ్ణి మోసే గాడిదేనా? నీవు దేవుణ్ణి మోస్తున్నావా కిషోర్? కిషోర్, నీవు దేవుణ్ణి మోస్తున్నావా? ఆర్ యు నీవు మోస్తున్నావా? యేసయ్యని మోస్తున్నావా? సుశీల, నువ్వు యేసయ్యని మోస్తున్నావా? ఎస్ అనరే? ఎస్, నేను యేసయ్యని మోస్తున్నాను. ఆమేన్. విజయలక్ష్మి, సిలువను మోస్తున్నావా? ఎస్, మోస్తున్నాను. సీమోను, సిలువను మోస్తున్నావా? ఎస్తేరు, సిలువను మోస్తున్నావా? రమ్య, ఆశ్రయ, మనస్వే, సిలువను మోస్తున్నావా? ఎస్, నేను సిలువను నేను యేసయ్యని మోస్తున్నాను. నేను గాడిదనే. నేను గాడిదనైతే ఎంత బాగుండు బా. నేను ఆత్మీయంగా గాడిదనే. నువ్వెవరివి? గాడిదవైతే ఎంత బాగుండు. నిజంగా నేను యేసు ప్రభువును మోస్తున్నాను కాబట్టి ఎస్, ఐ ఆమ్ డంకీ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క గాడిదను. ఎందుకంటే దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను విప్పాడు, దేవుడు నన్ను తోలుకొని వచ్చాడు. ఎక్కడ తోలుకొని వచ్చాడు? దేవుడి మందిరానికి. దేవుడి మందిరానికి ఈ రోజున మనల్ని తోలుకొని వచ్చాడు. వీఆర్ ద డంకీస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క గాడిదలము. ఎవరినండి నేను? చెప్పండి, మీ ఎదుటివారికి షేకండి, చెప్పండి, నువ్వు దేవుడు గాడిదివి. ఎవరండి నువ్వు? దేవుడు గాడిద. దేవుడు గాడిద అంటే ఏంటి? యేసు ప్రభువును మోసే గాడిద. హలో, యేసు ప్రభువును మోసే గాడిద అని నన్ను పిలిస్తే అంత బాగుండు. నేను ఎవరిని? యేసు ప్రభుని మోసే గాడిద. అందుకనే బాగా గాడిద అయి ఉంటే ఎంత బాగుండు. గాడిదలకే విలువ వచ్చింది ఆ గాడిద. ఇప్పుడు ఆ గాడిదలు సపోజ్ గాడిదల్లోకి వెళ్ళి అనుకోండి, అబ్బా ఎంత గొప్పదానివే నువ్వు యేసు ప్రభుని. ఏంటి, యేసు ప్రభు నీ మీద కూర్చున్నాడా? యేసు ప్రభు నీ మీద కూర్చున్నాడా? అవునే, నా మీద కూర్చున్నాడంటే పాప ఆ గాడిదని ఎవరో నమ్ముండ్రు. అర్థమవుతుందండి? ఇస్సాకు అబ్రహాముతో చెప్తాడు కదా, ఏమని? నీవు మీ అబ్బాయిని ఇస్సాకుని మోరియా పర్వతం దగ్గర బలిమ్మని చెప్తాడు కదా. అప్పుడు ఒక గాడిద, ఇప్పుడు అబ్రహాము తెల్లవారుజామున లేచి కట్టెలు చీలుస్తాడు కదా. చీల్చిన కట్టెలు దేని మీద ఉంచుతాడు? గాడిద మీద. ఆ గాడిద ఏం మోసింది?
ఆ యొక్క ఆ, పుల్లలు మోసింది. అలాగే మనం కూడా దేవుని కొరకు ఏదో ఒకటి సంథింగ్ మొయ్యాలి. యేసు ప్రభు కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని పని నెరవేర్చడం కోసం నేను ఏదైనా మొయ్యాలి అంటే నేను ఎలా ఉండాలి? గాడిదిగా ఉండాలి. నేను ఎలా ఉండాలి? గాడిదిగా ఉందామా? దేవుణ్ణి మోసే గాడిదలుగా ఈరోజు. ఏమండి, ఆర్ యు రెడీ? చెప్పండి, దేవుణ్ణి మోసే గాడిదలుగా ఉండటానికి రెడీ అవుతున్నాము మనం? ఓకే, దేవుడి కోసం నేను ఏదైనా మొయ్యాలి అని మనం రెడీ అయితే కనుక మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఈ రోజున ప్రభు కోసం గాడిదలుగా ఉందాం. అంతేగాని ఓకే మట్టలు తెచ్చి కొంత చూడండి, పల్లెటూరులో మట్టలు తెచ్చి ఊరేగుతారు. అసలు ఊరేగటం అంటే అర్థం ఏంటి? ఆయన రాజుగా మనం గ్రహించాలి. ఆయన రాజని నేను గ్రహించా. ఆయన పరలోకపు రాజని, యూదులకు రాజని, ఇశ్రాయేలు రాజని, మహిమ కలిగిన రాజని, సకల యుగముల రాజని, రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని నేను అంగీకరించాను. దేవుని స్తోత్రం. నేను అంగీకరించాను కాబట్టి ఇప్పుడు నేను ఏ మట్టా పట్టుకోవసరంలా. ఎందుకంటే ఆయన రాజుగా నేను అంగీకరించాను. ఐ ఆమ్ ద డంకీ, నేనే ఒక గొప్ప గాడిదని అని మనం పరీక్షించుకుందాం. గాడిద ఎలాగైతే యేసు ప్రభువును మోసిందో అలాగే యేసు ప్రభువును మోయటానికి మనల్ని మనం సిద్ధపడదాం. అందరూ ప్రార్థన చేస్తున్నాం, తల వంచండి. నిజంగా ఈ రోజున యేసయ్యా, నేను నీ గాడిదనైతే ఎంత బాగుండయ్యా, అయ్యా నేను నిన్ను మొయ్యాలనుకుంటున్నానయ్యా. మా రాజు అయిన నిన్ను, మా సర్వాధికారి అయిన నిన్ను, యూదులకు రాజు అయిన నిన్ను, మహిమగల రాజు అయిన నిన్ను, అయ్యా నిన్ను మొయ్యాలనుకుంటున్నానయ్యా. ఎంత గొప్ప కృప మా పట్ల చూపించావయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.